9+ సీజీపీఏ ఉంటే ప్లేస్‌మెంట్ పక్కా అని అనుకుంటున్నారా? వెయిట్. వెల్కమ్ టు సంక్రాంతి టు సక్సెస్ డే 1. ఈ మిత్‌ని నేను లాస్ట్‌లో రియలైజ్ అయ్యా. జనరల్లీ మనల్ని ఏమంటారు? బాగా చదువుకో, మార్క్స్ తెచ్చుకో, ప్లేస్‌మెంట్ ఆటోమేటిక్‌గా వస్తుందంటారు. కానీ రియాలిటీ ఏంటో తెలుసా? రిక్రూటర్స్ నిన్ను మార్క్స్ ఎన్ని అని అడగరు. ఏం బిల్డ్ చేశావు అని అడుగుతారు. నువ్వు ఒకవేళ ప్లేస్‌మెంట్ కొట్టాలనుకుంటే 4 పిల్లర్స్ స్ట్రాంగ్‌గా ఉండాలి. ఫస్ట్ వన్ స్కిల్స్, డీఎస్ఏ, డెవ్, కోర్ సబ్జెక్ట్స్. ప్రాక్టీస్ లేకుంటే యూ ఆర్ జీరో. నెక్స్ట్ ప్రాజెక్ట్స్. టు డూ లిస్టులు కాపీ పేస్ట్ చేస్తే రిక్రూటర్స్ నవ్వుతారు. బిల్డ్ సంథింగ్ రియల్. సాఫ్ట్ స్కిల్స్. నీకు వచ్చింది చెప్పలేకుంటే నీకు రానట్టే. పర్సనల్ బ్రాండింగ్. లింక్డ్ఇన్ ఎంటీ, గిట్‌హబ్ బ్లాంక్. నువ్వు ఇన్విజిబుల్ లెక్క. ఒక సింపుల్ రోడ్ మ్యాప్ ఇస్తా చూడు. ఇఫ్ యు ఆర్ ఫస్ట్ ఇయర్, బేసిక్ స్కిల్స్ స్ట్రాంగ్ చేసుకో. నువ్వు ఒకవేళ సెకండ్ ఇయర్ అయితే స్కిల్స్ ప్లస్ డొమైన్ స్పెసిఫిక్ నాలెడ్జ్ పెంచుకో. ఇఫ్ యు ఆర్ థర్డ్ ఇయర్, ప్రాజెక్ట్స్ ప్లస్ ఇంటర్న్షిప్స్కి ట్రై చేయి. నువ్వు ఒకవేళ ఫోర్త్ ఇయర్ అయితే ఇంకా ప్లేస్మెంట్ మోడ్ ఆన్ చేయాల్సిందే. బిగ్గెస్ట్ మిస్టేక్ ఏంటో తెలుసా? ప్లేస్మెంటా ఫోర్త్ ఇయర్లో చూసుకుందాంలే అని అనుకుంటారు. కానీ అప్పటికి సీన్ అయిపోతుంది. సో గ్రేడ్స్ ఇంపార్టెంటా అంటే ఎస్. ఓన్లీ గ్రేడ్స్ సరిపోతాయా అంటే నో. ఈ సంక్రాంతి నుంచి కొత్తగా స్టార్ట్ చేయండి. ఫాలో ఫర్ డే 2.